ఎంచుకొని దావీదుకు అవన్నీ కూడా ఇవ్వాలని చూశాడు. దావీదు వాటన్నిటినీ చూసి అంటాడు కదా, అయ్యా ఇవేవి కూడా నాకు వాడిక లేదు. ఎందుకో తెలుసా, ఒక మార్పు చెందినవాడు దేవుని చిత్తము కోసం కనిపెడతాడు. కన్నీరు కార్చి ప్రభు పాదాల దగ్గర తన కష్టమును చెబుతాడు. స్తోత్రం చెప్పాలి. ఎందుకో తెలుసా, నువ్వు నమ్మిన దేవుడు నిన్నెక్కడా మర్చిపోయేవాడు కాదు. నువ్వు విశ్వసించిన దేవుడు నీకెక్కడ అప్పజయానికి అప్పచెప్పవాడు కాదు. నీవు నడిపించబడుతున్న ఆ దేవుడు నీ విషయంలో ఆయన ఒక అద్భుతమైన కార్యము చేయడానికి, కొన్నిసార్లు నువ్వు చిన్నవాడుగా కనబడినా నిన్ను గొప్పవానిగా చేయడానికి ఆయన నీ పక్షముగా నిలబడతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన సర్వాధికారి అని దేవుడు. మార్పు చెందిన ప్రతి వ్యక్తితోనూ ఆయన సదాకాలం ఉంటానని చెప్పినవాడు. మార్పు చెందిన ప్రతి వ్యక్తిని ఆయన చూస్తున్న దేవుడు. వాని యొక్క అక్కర్లు తీర్చడానికి తగిన కాలమందు ఆయన గుప్పిలి తెరిచే దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదు అంటాడు, ఇవేవి నాకు మరి నీకేం వాడికాయి అంటే అతడు అనుభవం చెప్పాడు. యుద్ధములో నేను ఫలానా సమయంలో నా యొక్క గొర్రె మందలలో ఇలాగ జరుగుతున్నప్పుడు తోడేళ్ళని చంపాను, సింహాన్ని నేను చీల్చాను, ఇదిగో ఫలానా వాటి నుండి నేను రక్షించబడ్డాను. దేవుడు వాటిని చంపడానికి శక్తినిచ్చిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ను కూడా నా చేతికి అప్పగింతాడు. దేవునికి స్తోత్రం. దావీదు ధైర్యం ఏంటో తెలుసా, దేవుడే నా బలము. చెప్పండి, నీ ధైర్యం ఏంటో తెలుసా? క్రైస్తవుడిగా దేవుని కలిగిన బిడ్డగా చెప్తున్నాను, నీ ధైర్యం నీ ఆస్తి కాదు, నీ ధైర్యం నీ చుట్టూ ఉన్న ప్రాపర్టీ కాదు, ధైర్యము నీ కుటుంబము కాదు, ధైర్యము నీకున్న రక్త సంబంధులు కాదు. ధైర్యం ఎవరంటే నీ ధైర్యము నా ధైర్యము దేవుడు అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే